ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో మీరు తిరుపతి క్షేత్రం ఉంది కదా, తిరుపతి పూర్ణిమాలతో ఎవరు ఉన్నారు ఇక్కడ? ఆ తిరుపతిలో 365 రోజులు కూడా సుప్రభాత సేవ ఉంటుంది, అంతే తెలుసు కదా. మన స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ప్రార్థిస్తే స్వామివారిని మనము ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వామి ఒక గురువు గారు, అందుకనే ప్రతి దేవాలయంలో కూడా అందరి భక్తులకు తెలియాలి ఆ యొక్క గురువుగారి యొక్క విశిష్టత. స్వామివారిని అంటున్నాను, అమ్మవారి దేవాలయం ఉంది కాబట్టి అమ్మవారు స్వామివారిని 2 రోజుల పాటు తిరుప్పావై అనేటువంటి ఒక శ్లోకాలు 30 శ్లోకాలను లేవండి. స్వామివారికి చెప్పగలిని కట్టపొంగలి తెలుసు కదా. కట్టపొంగలి అంటే ఒక చక్కటి కమ్మటి ప్రసాదం. అటువంటి ఆనందం ఏం చేస్తుంది, పాయసాన్ని తయారు చేస్తుంది, బెల్లము నెయ్యి చేస్తారు. అంటే ఆ రోజు ప్రత్యేకంగా ఎవరు తెలియదు కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ. ఆ కూడాల ఉత్సవం అనేది చాలా విశేషమైన ఉత్సవం వైష్ణవ క్షేత్రాలలో. తిరుపతిలో అయితే కనుక పెద్ద పెద్ద గంగాళాలు తయారు చేస్తారు. గంగాలు అంటే తెలుసు కదా, మన పురాణంలో మా తాతల వల్ల కూడా ఆ ప్రసాదము పాయసాన్నం ఇస్తారు. మరి 14 ఏం చేయాలంటే పాత దొరుకుతుంది, ప్రసాదం దొరకదు. ఇంకా ప్రసాదం ఉండదు, తర్వాత ఉండదంటే పాయసాన్నం ఉండదు. కాబట్టి ఈ ధనుర్మాసంలో చాలామందికి తెలియని ఉత్సవం ఈ కూడాల ఉత్సవం. కాబట్టి ఈ 4 రోజులలో ఒక రోజున మన పేరుతో ఒక స్వామివారి చక్కటి పాయసాన్ని నైవేద్యాన్ని సమర్పించాలనుకున్న వాళ్ళు ప్రతి పదానికి మీరు ఏం చేయాల్సిందంటే ఒక 600 రూపాయలు కట్టినట్టయితే రేపటి మీరు నిత్యార్చన స్టార్ట్ చేస్తారు. 23 రోజులు నిత్యార్చన ఉంటుంది. 11వ తారీఖు నాడు మీకు ఆ ప్రసాదాన్ని ఇక్కడ మన దేవాలయంలో నైవేద్యం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ కావాల్సి వచ్చిన మొత్తం ఫలితం కలుగుతుందండి ఈ రోజున స్వామివారిని పూజిస్తే. అటువంటి ఈ రోజున మన ఉత్తరముఖంగా కూర్చున్న స్వామివారు ఉత్తరానికి ఎవరు అధిపతి అవుతారో సూర్యుడు. మనకు ప్రసాదాన్ని కూడా స్వీకరించిన ఆ 2 చేతుల్లో కూర్చొని పెట్టుకోవాలి. రైట్ సైడ్